ఏపీ కేబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేస్తుండగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, లోకేష్, నారాయణ నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, నారాయణ బెర్తులు ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. అయితే ఈ కేబినెట్లో టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ మంత్రులుగా టీడీపీ నుంచి కూన రవికుమార్, ఆర్వీవీకే రంగారావు, బేబీ నాయన, గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, గొరెంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, బోండా ఉమామహేశ్వరరావు, వెనిగండ్ల రాము, కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నారా లోకేష్, దూలిపాల నరేంద్ర, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, రఘురామకృష్ణంరాజు, టి జగదీశ్వరి, ఎస్వీవీఎన్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నక్కా ఆనందబాబు, దామచర్ల జనార్దన్ రావు, కె సూర్యప్రకాష్ రెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, కాల్వా శ్రీనివాసులు, ఎన్ అమర్నాథ్ రెడ్డి, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జనసేన నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆయనతో పాటు జనసేన పార్టీ నుంచి బొలిశెట్టి శ్రీనివాసరావు, కందుల దుర్గేష్ పేర్లను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఒక బీజేపీ నుంచి సుజనా చౌదరిని కేబినెట్లోకి తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం. టీడీపీ నుంచి మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. అంటే చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం రేపటి రోజు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణపై కూడా పూర్తి స్థాయిలో కూడా కసరత్తు అయితే జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. దీనికి సంబంధించి ఆయన మంత్రివర్గంలో ఎవరెవరికి బెర్తులు దక్కవచ్చు అనే దానిపై మాత్రం పూర్తిగా కూడా ఒక క్లారిటీ రానప్పటికీ కూడా కొంతవరకు మాత్రం క్లారిటీ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఆయనతో పాటు అచ్చెన్నాయుడు, అదేవిధంగా కూడా పయ్యావుల కేసు, పరిటాల సునీత, పొంగుల దూడిపాల నరేంద్ర, నారా లోకేష్, అలాగే ఇక కన్నా లక్ష్మీనారాయణ, కొల్లు రవీంద్ర, వెనిగండ్ల రాము, బోండా ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వంగలపూడి అనిత, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఇక ఆర్వీవీకే రంగారావు, ఈ కోన రవికుమార్, ఈ పేర్లు అయితే మాత్రం ప్రస్ఫుటంగా వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఒక మంత్రివర్గాన్ని కూర్పు చేసేటువంటి సందర్భంలో కూడా అన్ని వర్గాలకు సంబంధించి ఈ ప్రధానంగా కూడా అన్ని ఇది క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా తీసుకోవాలి. అదేవిధంగా కూడా బీసీ, అలాగే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించి, అలాగే మైనార్టీలకు సంబంధించి అన్నిటినీ కూడా ప్రిపరేషన్ చేసిన తర్వాతనే ఇక్కడ మంత్రివర్గానికి సంబంధించి ఎవరెవరికి వాళ్ళని దాని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఈ మంత్రివర్గానికి సంబంధించి ఎవరెవరికి మంత్రివర్గ స్థానం ఇవ్వాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఆయన కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం అంటే 7-8 తర్వాత మంత్రివర్గానికి సంబంధించి లిస్ట్ అయితే విడుదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక పొలిటికల్ సర్కిల్స్ అంటే టీడీపీకి సంబంధించినటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం అయితే వీటితో పాటు మామూలు
మామూలుగా ఈ ఎవరైతే రేస్లో ఉన్నారో రేస్లో ఉన్నోళ్ళతో పాటుగా కూడా అనూహ్యంగా కొత్త వారికి కూడా మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉందని అయితే తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఒక పక్కన టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మంత్రివర్గంలో తీసుకోవడంతో పాటుగా కూడా ఇప్పుడు జనసేన అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యేలను కూడా మంత్రివర్గంలో తీసుకొని పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గ విస్తరణ అనేది చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరెవరికి క్యాబినెట్ మంత్రి హోదా దక్కుతుంది అనే దాని మీద మాత్రం పూర్తిగా కూడా స్పెక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి. కాకపోతే మాత్రం ఇప్పుడు ఏదైతే ఈ పేర్లు అయితే ప్రజెంట్ మంత్రివర్గానికి సంబంధించిన వచ్చినటువంటి ఈ పేర్లు ఏదైతే ఉన్నాయో వాటిలో మాత్రం కొంతమందికి మాత్రం తప్పనిసరిగా కూడా అవకాశం ఉంటుంది. సీనియర్స్తో పాటుగా కూడా జూనియర్స్కి కూడా అంటే లోకేష్తో సన్నిహితంగా ఉన్న సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు కూడా దీంట్లో కొంత స్థానం అయితే దక్కే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంత్రివర్గం స్థానాలకు సంబంధించి మాత్రం అన్ని వర్గాల ప్రజలను సాటిస్ఫై చేసే విధంగా కూడా మంత్రివర్గ విస్తరణ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.